భూపాలపల్లిలోని 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సందర్శించారు. ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను రోగులు వారి బంధువులను అడిగి తెలుసుకున్నారు. 5 రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోయిందని, తాగునీటి కోసం బయట నుంచి బాటిల్లో తెచ్చుకుంటున్నామని రోగుల బంధువులు చెప్పారు. ఆసుపత్రి ఆవరణలో ట్రాన్స్ఫార్మర్ నిరుపయోగంగా ఉందని, టాయిలెట్లు అపరిశుభ్రంగా ఉన్నాయని అసహనం వ్యక్తం చేశారు. కొన్ని టాయిలెట్ గదులకు తాళాలు వేసి ఉన్నాయి. ఇటీవల ఏర్పాటు చేసిన ఎంఆర్ఐ స్కాన్ గదికి తాళం వేసి ఉందని మండిపడ్డారు. ఆసుపత్రి భవనంలోకి వర్షపు నీరు చేరడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారని, విధుల సమయం దాటినా కొంతమంది వైద్యులు ఆసుపత్రికి రాకపోవడంపై గండ్రా నిప్పులు చెరిగారు. సమస్యలు వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా ఆసుపత్రి ఇది. ఇక్కడ నుంచి ఎక్కడి నుంచో మహారాష్ట్ర నుంచి కూడా, మహారాష్ట్ర కానీ ఇటు కాళేశ్వరం మొత్తం కూడా ఈ నియోజకవర్గంలో ఉండేటువంటి మరి ప్రతి ఒక్కరు కూడా వైద్య సేవల కొరకు ఇక్కడికి వస్తారు. కానీ ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చినటువంటి ప్రతి పేషెంటు తీవ్రమైనటువంటి మనోవేదనతో ఇక్కడి నుంచి పోతూ ఉన్నాడు. ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నది. పారిశుద్ధ్యం విషయంలో కావచ్చు, హాస్పిటల్కి వచ్చినటువంటి పేషెంట్స్కు ఇచ్చేటువంటి వైద్య సేవలు కావచ్చు, అదేవిధంగా బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేయడం కావచ్చు. ఈరోజు మరి ఈ హాస్పిటల్లో వైద్య సేవలు చూస్తూ ఉంటే పూర్తి నిర్లక్ష్యం కనబడడం ఒక పక్క అయితే, ఇక్కడ కావాల్సినటువంటి వైద్య సిబ్బంది కూడా లేకపోవడం, బాధ్యతతో ఉండాల్సినటువంటి వ్యవస్థ బాధ్యత రాహిత్యంతో ఉండడం, కనీసం మంచినీళ్ళు, కనీసం టాయిలెట్ పోతే నీళ్ళు ఇవ్వలేనటువంటి నిస్సాయ స్థితిలో ఈ హాస్పిటల్ ఉంది. మాకు అనేక దినపత్రికలలో పుంకాలుగా శీర్షికలు వచ్చినాయి హాస్పిటల్ యొక్క సమస్యలు. టాయిలెట్స్కు పోతే అక్కడ పోయలేక బాటిళ్లలో పోసి తెచ్చి బయట మరి టాయిలెట్స్ అంతా కూడా బయట వేస్తూ ఉన్నారు. మేము మొత్తం హాస్పిటల్లో ఇంచు తిరిగినాం, ఎక్కడ కూడా పారిశుద్ధ్యం అనేది కనబడతలేదు. మరి ఈరోజు ఈ హాస్పిటల్ పరిస్థితి ఈ రకంగా ఉంటే దాదాపు 2-3 పర్యాయాలు ఈ మధ్యకాలంలో వచ్చి విజిట్ చేసి జిల్లా కలెక్టర్ గారి దృష్టికి, మీ ద్వారా ప్రజల దృష్టికి కూడా తీసుకొచ్చినాం. కానీ ఏ మాత్రం కూడా చలనం లేదు. మేము ఇట్లనే ఉంటాం, మా వ్యవస్థకి ఇట్లనే ఉంటుంది, మీరు ఏం చేస్తారో చేయాలి అనేటువంటి పద్ధతిలో ఉన్నది. ఇప్పటికైనా మేము జిల్లా కలెక్టర్ గారు పక్కనే ఉన్నారు. మరి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారిని కూడా మరొకసారి కోరేది ఏంటంటే, ఒక స్పెషల్ ఆఫీసర్ని పెట్టండి. ఇక్కడ మీ దగ్గర చాలామంది ట్రైనింగ్ ఆఫీసర్స్ ఉన్నారు, మీ ఆర్డీఓ ఉన్నాడు, లేకపోతే మిగతా అధికారులు ఎవరినో కానీ ఇక్కడ రెస్పాన్సిబిలిటీ చేయండి. కనీసం ఒక రోజు 1 గంట సేపు ఇక్కడ తిరిగి ఏం జరుగుతున్నది ఒక రిపోర్ట్ తీసుకోండి. మరి అది తీసుకోకుండా ఇక్కడ ఇవ్వాల్సినటువంటి సిబ్బంది నియామకం సరిగా చేయకుండా చాలామందిని ఇక్కడి నుంచి డిప్యుటేషన్ మీద పక్కకు పంపించడం, మరి ఉన్నటువంటి ఉద్యోగస్తులతోటి సరి అయినటువంటి మరి సర్వీస్ తీసుకోకపోవడం అనేది, నిర్లక్ష్యం అనేది చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నది. కాబట్టి మరి ఈ రోజుకైనా ప్రభుత్వం స్పందించి మరి ఇక్కడ ఉండేటువంటి వ్యవస్థను